ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ నుంచి పనిచేస్తున్న చామ్ షాప్ అనే యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో చామ్ షాప్ అనేది లాంగ్ టర్మ్ యాప్ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యాప్ యొక్క లింక్ని క్లిక్ చేసిన వెంటనే మనకి బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రొడక్ట్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో ప్రొడక్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక ఫర్ ఎగ్జాంపుల్గా మనం 601 రూపీస్ అనేది డిపాజిట్ చేస్తే మనకి డైలీ ఇన్కమ్ వచ్చేసి 21.03 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు టోటల్గా ఇన్కమ్ అనేది 1051 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 50 డేస్ సైకిల్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ 3301 అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి డైలీ ఇన్కమ్ 125 రూపీస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 6146 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి 40 డేస్ సైకిల్ అనేది ఉంటుంది. సో సింపుల్గా ఇంకా ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సో మనం ఈ యాప్లో మినిమం రీఛార్జ్ 601 చేస్తాం కాబట్టి సో ఈ ప్లాన్ని మనం బై చేయాలనుకుంటే సింపుల్గా ఈ బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సో ఈ యొక్క ప్లాన్ అనేది మనం 2 టైమ్స్ అనేది బై చేసుకోవచ్చు. పర్చేజ్ లిమిటేజ్ వచ్చేసి మనకు 2 అని చూపిస్తుంది. సో మీరు సింపుల్గా ఈ ప్లాన్ని బై చేయాలనుకుంటే ఇక్కడ రెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లాన్ని మీరు బై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఈ యాప్లో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మీ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటున్నారు అమౌంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 601 అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ పేమెంట్ మెథడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక యూపీఐ కోడ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ యూపీఐ ఐడి అనేది. సో మీరు సింపుల్గా కాపీ ఈ బెనిఫిషియన్సీ యూపీఐ ఐడి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసి మీరు ఫోన్పే లేదా గూగుల్ పేలో అక్కడ మీరు యూపీఐ ఐడిని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 601 రూపీస్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి, అంటే మనకు 601 రూపీస్ అనేది మనం ఎంటర్ చేసేసి మనం ఈ ప్లాన్ చూస్ చేసుకున్నాం కాబట్టి 601 రూపీస్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫుల్ పేమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చేసేసి మీరు మీ హిస్టరీకి వెళ్ళి చూస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ ఐడి అనేది 601 రూపీస్ అనేది మనం ఈ యూపీఐ ఐడి పంపించాం కాబట్టి ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఐడి యూపీఐ ఐడి కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న 12 డిజిట్ యూటీఆర్ నెంబర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో మనం ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ నుంచి డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు మనకి కరెంట్లీ వ్యాలెట్లోకి మనీ అనేది యాడ్ అయ్యిందని చూపిస్తుంది. సో సింపుల్గా మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం మన డైలీ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని సంపాదించాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ మీరు రెఫరల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు దాన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ మీ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఈ యాప్లో మనీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ యాప్లో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మనీని సంపాదించవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గిఫ్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కస్టమర్ కేర్ పంపించిన కోడ్ని పేస్ట్ చేసి మీరు రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి. సో మీరు ఈ యాప్లో ఆన్లైన్ సర్వీసెస్ అనేది మనకి అవైలబుల్గా కరెక్ట్గా లేదు ఫ్రెండ్స్. సో మీరు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు కస్టమర్ కేర్ యొక్క నెంబర్ కావాలి అనుకుంటే మీరు నాకు టెక్స్ట్ చేయండి టెలిగ్రామ్లో. సో వాళ్ళకి నేను కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను.
సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు విత్డ్రాల్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, అండ్ ఇక్కడ రూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఈ యాప్లో మీరు ఈ యాప్ యొక్క రూల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సైన్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో లాగౌట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మన మనీని మనం విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ సెక్షన్లోకి వెళ్ళి మన మనీని మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ ఫ్రెండ్స్. అమౌంట్ అనేది 24 అవర్స్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం మనీని విత్డ్రాల్ చేసుకునే ముందు మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ యాప్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనిపిస్తున్న బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చేసి ఇక్కడ సేవ్ బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ యాప్లో మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం విత్డ్రాల్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇప్పటి వరకు నేను 1 టైం విత్డ్రాల్ పెట్టాను ఫ్రెండ్స్ ఈ యాప్లో. సో అమౌంట్ అనేది నాకు సక్సెస్ఫుల్గా 24 అవర్స్లో రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఈ యాప్ యొక్క లింక్ కావాలంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.